వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్. ఒక హౌస్ చూపిస్తానా. ఎవరైనా సరే కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ హౌస్ అయితే ఈ మోడల్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది. ఏంటంటే ఇది కన్స్ట్రక్షన్ చేసింది మా ఫ్రెండే. ఎవరైనా ఆళ్ళగడ్డ చుట్టుపక్కల ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే నంద్యాల, ప్రొద్దుటూరు ఒకసారి హౌస్ మొత్తం చుట్టూ తిరుగుదాం. ఒకసారి చూడండి, డిజైన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. నాకు ఈ హౌస్ చూడంగానే ఒక వీడియో తీసి అప్లోడ్ చేయాలనిపించింది. ఎందుకంటే మన ఫేస్బుక్లో పేజ్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఇట్లాంటి మోడల్ అయితే ఉపయోగపడుతుంది కదా అనే విధంగా అయితే ఉంది. చూడండి, చుట్టుపక్కల మొత్తం కూడా తిరగవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ డిజైన్ చూడండి, డూప్లెక్స్ టైప్ డిజైన్ చేశాడు. సో మొత్తానికైతే వాకిల్లోకి వచ్చాం. ఎంట్రన్స్లో మన వెంకటేశ్వర స్వామి, మన ఆదిపురుషుడు. ఓం నమో వెంకటేశాయ. సో ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. ఇక్కడ ఏంటికన్నా ఇట్లా చేయించారంటే రాధాకృష్ణుల బొమ్మ వస్తుందంట. సో ఒక్కసారి చూడండి, వైట్ మార్బల్ ఫినిషింగ్, చిన్న చిన్న వర్క్ అయితే మిగిలింది. ఇంకా ఇక్కడ ఈ ఇంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఇవి చూడండి, మిషన్తో వుడ్ అంట. ఫ్యాబ్రిక్ మిషన్, ఇది డెక్లామ్, మనం మామూలుగా డెక్లామ్ కనిపిస్తాం. ఇవి అట్లా కాకుండా మిషన్తోనే డైరెక్ట్గా డిజైన్ చేసి వస్తాయంట. చిమ్మి గిమ్మి మొత్తం నీట్గా వేయించారు. చూడండి, ప్యూరిఫైర్ ఇచ్చారు. సో టీవీ వాల్ మౌంట్. ఇక్కడ చూడండి, సింగిల్ బెడ్రూమ్. దీంట్లో ఉన్న ఒక బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది ఎంత కామన్. సో హాల్ చూడండి ఎంత నీట్గా ఉందో. తర్వాత ఇంకొక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో ఈ మంచం కూడా వాళ్ళే ఇక్కడ వుడ్ వర్క్తో చేయించుకున్నారు. సో ఇక్కడ ఒకటి వాల్ మౌంట్, టీవీకి వాల్ మౌంట్ ఇచ్చుకున్నారు. సో ఈ మంచం కూడా చాలా బాగుంది. ఇద్దరు చూడండి, బంగారం గింగారం పెట్టుకోవడానికి. ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూడండి, ఇక్కడ బుద్ధుడు అసలుకి ఎంత నీట్గా ఫినిష్ చేశారంటే అంత ఫినిష్ చేశారు. ఇల్లు అయితే మాత్రం సూపర్గా ఉంది. ఆళ్ళగడ్డ చుట్టుపక్కల ఒక 25 నుంచి 50 కిలోమీటర్ల సరౌండింగ్స్లో ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటే మాత్రం నెంబర్ పెడతా, కాంటాక్ట్ అవ్వండి. ఒక యూనిట్కి ఇంతని ప్రైస్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే మాత్రం కబోర్డులు గిబోర్డులు అన్నీ కూడా మీరే చేయించుకోవాలా. ఎంఎస్ కన్స్ట్రక్షన్స్ అని మీకు నెంబర్ పెడతాను, మొత్తం పెడతాను. కావాలంటే మీకు వాళ్ళు ఇప్పుడు నెంబర్లు మొత్తం ఇస్తారు. ఏంటి, వుడ్ వర్క్ ఏదైనా చేయించుకోవాలంటే మీకు మొత్తం కూడా ఎవరి దగ్గర అయితే తక్కువ దొరుకుతుంది, ఎవరితో అయితే బాగుంటుందో మొత్తం సలహా ఇస్తారు. అండ్ నెంబర్లు ఇస్తారు. మీరు చేయించుకోవాలనుకుంటే తక్కువ ప్రైస్ కూడా మాట్లాడి కొటేషన్ ఇస్తారు. మీరు మార్కెట్తో పోల్చుకుంటే తక్కువ ప్రైస్ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో మన వీడియో కనుక చూపించినట్లయితే మన ఫేస్బుక్లో సురేంద్ర మొబైల్స్ నుంచి మేము మీకు కాల్ చేస్తున్నాం. సురేంద్ర మొబైల్స్ వాళ్ళు పెట్టిన వీడియో నుంచి మీకు కాల్ చేస్తున్నాం అంటే మినిమం 5% దాకా డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు. సో ఇదంతా కూడా వీళ్ళు చేసిందే వర్క్. ఒకసారి చూసుకోండి, ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. సో ఇట్లా మీరు హౌస్ కట్టించుకోవాలా, ఇట్లా డిజైన్ చేయించుకోవాలా, ఇట్లా నీట్గా ఉండాలా, నా హౌస్ ఇంత డిజైన్ కావాలనుకుంటే మాత్రం ఒక్కసారి వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో కట్టియటం వీళ్ళ ప్రత్యేకత. మీకు నచ్చిన స్టైల్లో. ఇతను మా హుసేన్, ఇతనే అనమాట ఓనరు. ఒక యూనిట్కి ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు సార్? ప్రజెంట్ అయితే 2 లక్షలు తీసుకుంటారు. 2 లక్షలు తీసుకుంటున్నారు. అంటే మెటీరియల్ ఇంకా మొత్తం మీదేనా? మొత్తం మాదే. వుడ్ వర్క్ ఇంక్లూడింగ్ అడిషనల్ చేస్తారు. వుడ్ వర్క్ మాత్రం అడిషనల్ చేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ ఎన్ని సెంట్లో ఇది ఇల్లు? 5 సెంట్ల ఇల్లు. సో అప్రాక్సిమేట్గా దీని కన్స్ట్రక్షన్కి ఎంత ఉండొచ్చు వుడ్ వర్క్ కాకుండా? వుడ్ వర్క్ కాకుండా ఇంకా మెజర్మెంట్ ఇప్పుడు ఎన్ని యూనిట్లు వచ్చిండొచ్చు? 30 లక్షల దాకా వచ్చిందండి. 30 to 30 మినిమం 30 లక్షల దాకా వచ్చి ఉంటుంది వుడ్ వర్క్ కాకుండా. వుడ్ వర్క్ అయితే నాకు తెలిసి ఒక 7-8 లక్షలు అయితే పక్కా వచ్చి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ టేస్ట్కి తగ్గట్టు వీళ్ళు ఇంటీరియర్ డిజైన్ అయితే బాగా చేయించుకున్నారు కాబట్టి 7-8 లక్షలు వచ్చి ఉంటుంది. సో మొత్తానికైతే ఒక 30 నుంచి ఒక 35 లక్షలు బడ్జెట్లో ఒక మంచి ఈ రకంగా ఇల్లు అయితే వస్తుంది.
ఎక్స్ట్రా మీరు వెలివేషన్స్ మనం ఏ కథ పడాలంటే ఆ కథ పడవచ్చు, ఏ విధంగా చేయించుకోవాలంటే ఆ విధంగా చేయించుకోవచ్చు. సో ఇది మాత్రం ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట. ఒక బండి తీసుకుంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎట్లా ఉంటుందో మనకి ఇలా ఉంటుంది. పిఓపి కూడా డబల్ డిజైను మొత్తం కూడా ఎవ్రీథింగ్. నాకైతే డబ్బే కనుకుంటే అంటే ఇట్లాంటి పీస్ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేంటంటే ఇది ఇల్లు కట్టించుకునేటప్పుడు మాత్రం కొంచెం ఊరు బయట ఉంటే చాలా బెటర్ అయింది. ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇట్లాంటి ఏరియా. లొకేషన్ కూడా చాలా బాగుంది చూడండి. చుట్టూ ఎక్కడ ఏం లేవు, చుట్టూ పొలాలు, మధ్యలో ఇల్లు, చుట్టుపక్కల ప్రశాంతంగా. ఇక్కడ ఒక నులక మంచం వేసుకొని పడుకున్నామంటే అయిపోయా, ప్రశాంతంగా నిద్ర పట్టొచ్చుది. ఇక్కడ కూడా విజిటింగ్ ఎవరైనా వస్తే ఫస్ట్ ఎంట్రన్స్లో బాత్రూమ్ కూడా ఎవరైనా కాలు కడుక్కొని రావడానికి కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఏదైనా వాష్ బేసిన్స్ కడుక్కోవడానికి కానీ ఇంట్లో లేకుండా గలీజ్ లేకుండా నీట్గా ఉంటుంది. చాలా అయితే బాగుంది. వాస్తు ప్రకారంగా నీట్గా కడతారు వీళ్ళైతే. సో చూడండి, అద్దాలు కూడా ఇట్లా డిజైన్ చేస్తారు నీట్గా. ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇతని కాంటాక్ట్ అవ్వండి. ఇతని నెంబర్, ఇతని డీటెయిల్స్ పెడతా. మంచి కొటేషన్ తీసుకోండి. మీకు